సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా 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 ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడెక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తాయి డౌన్లోడ్ లింక్స్. ఫోటో కానీ లేకపోతే మీ సిస్టర్స్ ఫోటో, ఎవరైనా మీ అక్క వాళ్ళ ఫొటోస్తో కానీ ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే బాయ్స్ ఫోటో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు, అందులో ఏం లేదు. సో ప్రాక్టికల్గా అయితే గర్ల్స్ ఫోటోకి చాలా బాగా సూట్ అవుతుంది ఆ టెంప్లెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో అది మనకు కైన్ మాస్టర్లో కాదు, ఏవీ ప్లేయర్లో ఎడిట్ చేయాలి. సో ఏవీ ప్లేయర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏవీ ప్లేయర్లో ఆ టెంప్లెట్ వేసి మన ఫొటోస్ ఎలా పెట్టాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకున్నా. సో గైస్ మీరు ఫస్ట్ టైం ఏవీ ప్లేయర్ని ఆన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. అండ్ ఇంటర్ఫేస్ ఏమో ఇలా ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఇది మన మ్యూజిక్ ప్లేయర్ లెక్క ఉంటుంది. సో గైస్ ఇక్కడ మీరు ఏ సాంగ్ని అయితే టెంప్లెట్ చేయాలనుకుంటారో ఫస్ట్ ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లైబ్రరీ ఉంది, సో ఆల్బమ్స్ ఉంది. సో ఏ సాంగ్ చేసుకోవాలనుకుంటారో ఆ సాంగ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ట్యాక్సీ వాళ్ళు క్లిక్ చేస్తాను అండ్ మాటే వినదుగా వెనక ప్లే అవుతుంది. సో సౌండ్ తగ్గించేస్తాను నేను. సో ఇప్పుడు వెనక సాంగ్ ప్లే అవుతుంది, నేను పస్ చేసుకుందాం ఇక్కడ. సో సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం విజువలైజర్ని ఎలా లోడ్ చేయాలి తెలుసా? ఇక్కడ 3 lines క్లిక్ చేయండి. 3 lines క్లిక్ చేశాక ఇక్కడ విజువలైజర్ ఉంటుంది, విజువలైజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుంది పైన, ఈ స్క్వేర్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ లోడ్ ఫ్రమ్ మీద ట్యాప్ చేయండి. సో గైస్ మీరు ఆల్రెడీ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఆ టెంప్లెట్ మీ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 lines ఉంటాయి, మళ్ళీ 3 dots మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ SD కార్డ్ అన్నీ చూపిస్తుంది. సో కింద ఇక్కడ ఫైల్ మేనేజర్ చూపిస్తుంది, ఫైల్ మేనేజర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ మీ డౌన్లోడ్ ఫోల్డర్ ఇక్కడ ఉంది, SD కార్డ్లో ఉందా, ఇంటర్నల్ స్టోరేజ్లో ఉందా? సో నాకైతే ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంది. డౌన్లోడ్స్ అండ్ విజువలైజర్ 35, ఈ టెంప్లెట్ పేరు వచ్చేసి విజువలైజర్ 35, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి అండ్ ఓకే క్లిక్ చేయండి అండ్ డైరెక్ట్గా అది లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, మన లోడ్ అయింది విజువలైజర్ లాస్ట్ ఉంటుంది, లాస్ట్ దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. వచ్చేసింది అండ్ పక్కన ట్యాప్ చేయండి, ఈ బాక్స్ వెళ్ళిపోతుంది. సో గైస్ నేను అదే ఫోటోని పెట్టినా. సో గైస్ ఏం లేదు, జస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, ఈ ఫోటో హీరోయిన్ ఫోటోని తీసి మీ ఇష్టమైన వాళ్ళ ఫోటోని పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది పైన, పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆడియో ప్రొవైడర్ ఉంది చూడండి, ఆడియో ప్రొవైడర్ కింద ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఆడియో ప్రొవైడర్ కింద ఇమేజ్, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. ఆడియో ప్రొవైడర్ కింద ఇమేజ్, అది ఇక్కడ జనరల్ కింద ఇంకో ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కస్టమ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ లోగో ఉంటుంది, కస్టమ్ ఇమేజ్ లోగో, దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. సో కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ పిక్ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది, పిక్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్స్లో ఉన్న ఇమేజెస్ క్లిక్ చేయండి, లేకపోతే 3 dots క్లిక్ చేస్తే ఇక్కడ మీ SD కార్డ్ అన్ని స్టోరేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేయగానే మీ ఫోల్డర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీ ఏ ఫోల్డర్లో ఫోటో ఉందో సెలెక్ట్ చేసుకోండి. సో డౌన్లోడ్స్లో ఒక ఫోటో ఉంది, డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది ఇక్కడ. సో ఫోటో మీద ట్యాప్ ఇచ్చాగానే ఫోటో అనేది వెనక వచ్చేసాక మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో బ్యాక్ బటన్ క్లిక్ చేయండి, మరొకసారి బ్యాక్ క్లిక్ చేయండి, మరొకసారి బ్యాక్ క్లిక్ చేయండి. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇఫ్ మీ ఫోటో కరెక్ట్గా సెట్ అవ్వకపోతే ఏం లేదు, మరొకసారి పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయండి, మళ్ళీ అదే ఆడియో ప్రొవైడర్ కింద ఇమేజ్ ఉంటుందా సేమ్, మళ్ళీ అదే ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేశాక ఇక్కడ మనం పిక్ ఇమేజ్ చేసుకున్నాం, ఆల్రెడీ కస్టమ్ ఇమేజ్ క్లిక్ చేసి పిక్ ఇమేజ్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేసి కింద ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఉందా, ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో దాని మీద క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఓకే అండ్ కింద కూడా ఓకే క్లిక్ చేయండి. సెట్ అవ్వకపోతే దీని మీద టిక్ ఇచ్చండి, చూడండి వెనక మార్చిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ 3 రెడ్ టిక్స్ ఉన్నాయి కదా, ఈ టిక్స్ మన ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఫోటో కరెక్ట్గా సెట్ అవ్వకపోతే ఈ టిక్స్ని పెట్టుకోండి, లేకపోతే లేదు. చూడండి నేను 3 టిక్లు తీసేసిన. సో ఇంకా ఫోటో కొంచెం షేప్ చేయండి, నేను ఫస్ట్ టిక్ పెడతా, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఈ టిక్స్ మీ ఇష్టం, ఫోటో కరెక్ట్గా సెట్ అయితేనే ఆ టిక్స్ పెట్టండి, లేకపోతే ఆ టిక్స్ తీసేయండి మొత్తం.
సో ఫస్ట్ టిక్ మాత్రం పెట్టండి, మ్యాక్సిమం పెట్టండి, లేకపోతే దాన్ని కూడా ఆ టిక్ పెడితే ఫోటో సెట్ అవుతా లేదంటే టిక్ తీసేయండి అది. సో ఈ 3 టిక్స్ గుర్తుపెట్టుకోండి. సో నాకు ఫస్ట్ టిక్కే ఫోటో సెట్ అయింది, సెకండ్ థర్డ్ నాకు అవసరం లేదు. సో మీకు సెకండ్కి ఫస్ట్ టిక్కి అవ్వకపోతే సెకండ్ క్లిక్ చేయండి, సెకండ్ అవ్వకపోతే థర్డ్ క్లిక్ చేయండి, లేకపోతే ఫస్ట్కి అయితే లేదు సెకండ్కి అవుతుందంటే ఫస్ట్ తీసేసి సెకండ్ పెట్టండి, లేకపోతే సెకండ్ తీసేసి థర్డ్ పెట్టండి. అలా సెట్ చేసుకోండి మీరు. సో గైస్ ఎడిటింగ్ అయిపోయింది. ఎడిటింగ్ అయిపోయాక మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్ పక్కన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, పెన్సిల్ ఐకాన్ పక్కన. సో ఎక్స్పోర్ట్లో క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ 720 పెట్టండి, ఇక్కడ విడ్త్ వచ్చేసి 720, దాని కింద 1280 పెట్టండి, ఆ తర్వాత 6.1, ఆ తర్వాత 2 టిక్లు, ఆ తర్వాత బిట్ రేట్ సేమ్ అందులో అన్నిట్లో అంతే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ టైం, పాట ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ స్టాప్ అవ్వాలి. సో అదన్నట్టు ఇది. సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఇది టైం, ఇది తర్వాత సెకండ్. సో టైం వచ్చేసి నాది 1 minute దగ్గర స్టార్ట్ అవ్వాలి, సెకండ్స్ 00, ఓకే. అండ్ ఎండ్ అప్ ఎక్కడ అవ్వాలి, సో 30 seconds స్టేటస్ పెట్టుకుంటాం. సో 1 minute దగ్గర అంటే 1 minute 30 seconds దగ్గర ఆఫ్ అయిపోవాలి. సో మినిట్ వచ్చేసి 1, సెకండ్స్ వచ్చేసి 30, 30, ఓకే. సో 1 minute దగ్గర స్టార్ట్ అయ్యి 1 minute 30 seconds దగ్గర ఎండ్ అయిపోతుంది వీడియో. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాక డైరెక్ట్ మీ డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడంటే అక్కడ పిక్చర్ వీడియో షేర్ చేసుకోవచ్చు దీన్ని. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, అన్ని లింక్ మీకు దొరికిపోతాయి. సో గైస్ బై బై, టేక్ కేర్. అంటే కిరాక్ ఆసమ్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో కిరాక్ వస్తూ ఉంటాయి. సో స్టే సబ్స్క్రైబ్డ్. అండ్ లాస్ట్కి వీడియో లైక్ చేయండి. ఏమైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు అన్ని లింకులు దొరికిపోతాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అండ్ మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అక్కడ నా గ్రూప్లో నా నంబర్ తీసుకొని నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేయొచ్చు మీరు. సో గైస్ బై బై, టేక్ కేర్.